ఈరోజు నీ ఇంట్లో నువ్వు ఒక దీవించబడిన బిడ్డవి, ఇంట్లో నువ్వు ఒక ఆశీర్వదించబడిన ప్రార్థనాపరురాలివి, నువ్వు ఒక ప్రార్థనాపరుడివి. అర్థమైందా? నువ్వు ఒక యెహోషువావి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. నేను దాన్ని అనుసరించి నడుస్తుంటే నాకు భయం ఉండకూడదు. శత్రు భయాన్ని అంతటినీ కూడా పారదోలడానికి యెహోషువ ఏం చెప్తున్నాడు? దేవునితోటి సర్వలోకనాథుని నిబంధన మందసం మనకు ముందుగా ఉంది, దేవుని సన్నిధి నీ ముందుగా ఉంది, నీ ముందుగా నా ప్రభు నడుస్తున్నాడు. జనులను ధైర్యపరిచే యెహోషువ, సర్వలోకనాథుని మందసము, దేవుని మందసము ఇదిగో ఈ ముందు నడుస్తున్నది కనుక ఈ జనులను ధైర్యపరచు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ధైర్యపరిచేవాడిగా నువ్వు ఉండాలి. చాలా సమస్యలు వస్తాయి, చాలా పరిస్థితులు వస్తాయి. నీ ఇంటిలో నువ్వు ఒక మంచి ఆత్మీయురాలు కదా, నీ ఇంట్లో నువ్వు ఒక మంచి ప్రార్థనాపరాలు కదా. ఆధారపడవాకో మమ్మీ, ఆధారపడవాకో నానా, భయపడవాకో. ఏమండి, ఎందుకు భయపడతారు? మన ముందుగా మన ప్రభువు నడుస్తున్నాడు. ధైర్యపరిచే మాటను మాట్లాడటం నేర్చుకోవాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు మనలో ఈ భయాన్ని తొలగిస్తాడు. మన ముందుగా ఆయన ఉన్నాడు, నా ముందుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పిలుచుకున్న దేవుడు నమ్మదగిన, నీ ముందుగా నా ప్రభువు నడుస్తున్నాడు.